చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 3 సంవత్సరాలకు 2,400 రూపాయలు మరియు 4 సంవత్సరాలకు 2,520 రూపాయలు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు అన్నాడు. బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 3 ఇయర్స్కి ఏమైందంట, 3 ఇయర్స్కి వచ్చేసి 2,400 అయిందట, 4 ఇయర్స్కి వచ్చేసి 2,520 అయిందంట. అయితే ఆర్ ఎంత అని చెప్పి అంటున్నాడు. మరి ఏదైనా చేయాలి మనము 3 ఇయర్స్కి దీన్ని పి అని చెప్పి అని తీసుకోవాలి, ఇదేమని తీసుకోవాలంటే టోటల్ అని చెప్పి తీసుకోవాలి, అంటే మొత్తం అని చెప్పి తీసుకోవాలంటే ఏజ్ కూడా ఏమని తీసుకుంటా 2,520 అని చెప్పి అని తీసుకుంటా అనమాట. మరి ఎలా చేయొచ్చు మనం అంటే పి రాస్తా 2,4,200కి ఆర్ వెళ్ళేది కాబట్టి 100 ప్లస్ ఆర్ బై 100 వేసుకుంటా. ఎన్ని ఇయర్స్ మనకి 3 నుంచి 4 ఇయర్ కదా, అంటే ఎంత 1 ఇయర్కి అనమాట. 1 ఇయర్కి ఎంత అయింది 2,520 అయింది. ఓకే, ఇలా చేయొచ్చు. లేదంటే మీకు టేబుల్ వేసి కూడా చెప్పినాను, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేద్దాం మనము. ఇప్పుడు ఏమవుతుంది మనకు 100 ప్లస్ ఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2,520 బై 2,400 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనకి 100 ఇటువైపు వస్తే అవుతుంది 100 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2,520 బై 2,400 ఇంటే ఏమవుతుంది 100 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 12 2 జా 24, 12 2 జా 24, 12 అవుతుంది. 12 1 జా 12 0. నెక్స్ట్ మళ్ళీ 2 1 జా 0 పెట్టుకోవాలి, 2 5 జా 10. ఎంత 100 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 105 వచ్చింది. నెక్స్ట్ ఆర్ వచ్చేసి ఏమవుతుంది అప్పుడు మనకు 105 మైనస్ 100 అవుతుంది, అంటే ఎంత 5% అని చెప్పని అర్థం. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.